బహుగుణ పరిణాది మనసోదుహానం సౌహార్దం పరిచితమివాతాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, 23వ పాశురం అనుసంధానం ఈరోజు. సింహాసనం పార్ట్ 2 అని వాడటి పాశురం విశేష పాశురం. గోపికలు అమ్మ గోధుమ తల్లి అందరినీ మేల్కొలుపుతూ కృష్ణ పరమాత్మను మేల్కొలుపుతూ ఉన్నారు. అనన్య గతికులమై నీ చెంతకిచ్చేశామని తెలియజేశారు. పరమాత్మను ఉంచుకున్నాడు. అయ్యయ్యో, నీవు తప్ప నాకెవరూ గతి లేదు అని వచ్చినటువంటి మిమ్మల్ని ఇంతసేపు వాకిట్లో నిల్చోబెట్టానే అని పరమాత్మ నొచ్చుకున్నాడట. సరే వస్తున్నాను అని రాబోయాడు. కాదు అలా రాకూడదు, నిన్న ఎలా రావాలని ఎలా కళ్ళు తెరవాలో తెలియజేశారండి. కింకిణి వాయి చేద తామరై పూపోలే అన్నారు. ఒక కింకిణి అంటే ఒక మువ్వ ఎలా ఉంటుందో అలా నెమ్మదిగా నీ నేత్రములను నీవు విప్పాలి అని నిన్నటి భాషణంలో తెలియజేశారు. ఈరోజు అమ్మతో కలిసి పాపం వీళ్ళంతా ప్రొద్దున్నే చలి అనక మంచు అని చూడక నా చెంతకు విచ్చేస్తే అందరినీ మేల్కొలుపుతూ ఏ ఒక్కరు రాకపోయినా ఒక్కొక్క గోపికను మేల్కొల్పారా. ఆ తర్వాత నందగోప భవనానికి విచ్చేసి మా ద్వారపాలకులను మేల్కొల్పి వాళ్లను అభ్యర్థన చేసి నందగోపుడిని మేల్కొల్పి యశోదమ్మను మేల్కొల్పి ఇంత కష్టపడి నా చెంతకు వచ్చి నేను ఇంకా ఉండడము భావ్యం కాదు. మళ్ళీ అమ్మతో కలిసి నప్పిన విరాటి కూడా ఉంది కదా, నీలాదేవితో కలిసి నన్ను ఆశ్రయించారు. అమ్మతో కలిసి ఆశ్రయించిన తర్వాత స్వామి తప్పకుండా వెంటనే వచ్చేస్తాడు అని రాబోతుంటే, అలా కాదు స్వామి, మేము ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేశాము, అక్కడికి రావాలి. ఏం కావాలి చెప్పండి, చెప్తాను ఇక్కడి నుంచే, మీరు ఏదైతే అది ఇస్తానన్నాడట లోని నుండి. కాదు, శయన మందిరంలో ఉండి చెప్పే మాటలు మేము నమ్మము. అసలే కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళకి ఎన్ని అనుభవాలు. కాదు నీవు ఒక్కడి నుండి చెప్పడం కాదు, మేము ఒక వజ్ర ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని ఇక్కడ మండపంలో వేంచేపు చేసాము, సభా మండపంలో ఇక్కడికి రావాల్సింది. ఎలా రావాలి అని తెలియజెప్పేటటువంటి విశేషమైనటువంటి పాశురమే ఈనాటి 23వ పాశురం. మా అరిమలై ముజంగిల్ మన్ని కిడందు రంగుం సీరియ సింగం మరియు తొత్తి విజిత్తు వేరు మయిరు బొంగ వెప్పాடும் పేరుందు దరే మూరిని మిరిందు ముజంగి పురపట్టు போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் பெண்களே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியம் ஆராயந்தருளேயோர் ఎంబావాయని ఈనాటి పాశురం. మారిమలై ముజంగిల్ అంటున్నారు. పరమాత్మని దర్శించాలి, పరమాత్మ యొక్క నామాన్ని స్మరించాలి, నామ స్మరణ చేయాలి అనే కదా ప్రతినిత్యం. ఈ ధనుర్మాస కాలమంతా విశేషమైనటువంటిది నామ సంకీర్తన అంటుంది. తథాపి నరకే ఘోరే, అయినా సరే చాలా మంది ఘోరమైన నరకంలో పడుతున్నారండి అని బాధపడుతున్నారు. ఇది విష్ణు పురాణంలో తెలియజేశారు. అలా కాదు, ఏం చేయాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నాం కనుక మనం తప్పనిసరిగా నారాయణ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాము, నామ జపం చేస్తూ ఉన్నాం. అదే విషయాన్ని చెబుతూ ఆ మంత్రం యొక్క విశేషము, పరమాత్మ యొక్క విశేషం. నామంతో పరమాత్మని కొలవాలి, తలవాలి. ఆ తర్వాత అది స్థిరముగా మనసులో ఉండేటట్టు చేయాలి. పరమాత్మ అంత ఇచ్చినా సరే ఆయన మనకు దృష్టికి అసలు కట్టింది. ఆయన ఏం ఇస్తున్నాడండి, ఏముందంటే ఏం లేదు. మొన్ననే నష్టం వచ్చింది. ఎప్పుడు నష్టాలు, రోగాలు, రొచ్చులు ఇవే గుర్తు చేసుకోవడం తప్ప అప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, ఇక వాడు బతుకండి. అందుకని మంచిని ఆలోచించే మన మనస్సు ఎప్పుడు మన మాట వినదండి. మన మనస్సే మనకు పెద్ద శత్రువు. దాన్ని ఏం చేయాలి, దాన్ని కూడా సాధన చేసి మన మాట వినేటట్టు చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఆచార్యులు ఇవన్నీ తెలియజేశారు.
ఇలా నడుచుకుంటే మంచిదట. అయ్యో ఉన్న జాలు నాకు ఇంత ఉంది చాలు అనుకునే సంతృప్తి ఉందా? అది తెచ్చుకోగలగాలి, తెచ్చుకోము. పోనీ అది తెచ్చుకోవాలంటే ధ్యానం చేయాలటండి, ఓంకారం పలకాలటండి. ఓంకారమే సకల వేద సారం. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. అసలు ఈ ధనుర్మాసం అంటేనే ఓంకారంతో నిండి ఉన్నటువంటి మంత్ర జపం. దాన్నే తెలియజేస్తుంది మొత్తం. ఒక 5 నిమిషాలన్నా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నామా? ఓంకారం ఒక కనీసం 5 సార్లు జపిస్తున్నామా? ఓంకారం 5 సార్లు జపిస్తే వేదపట్నం అంతా చదివినంత పుణ్యం లేదండి. దేవుడి ఇంట్లో మందిరం అయితే పెద్దగా కట్టుకుంటున్నాం, దాంట్లో చక్కగా డెకరేషన్ దేవుడి కోసం చేస్తున్నాం, అంతవరకు బాగుంది. ఆ మందిరంలో ఎంతసేపు ఉండగలుగుతున్నాం? ఉంటాయి 2 నిమిషాలు లేక 5 నిమిషాలు. అమ్మో ఎక్కువసేపు ఉండిపోయినాం. అక్కడ స్టవ్ మీద ఏదో పొంగిపోతుంది, అని పరిగెత్తాను. ఉన్నవాడు అరగంట గంట చేసుకుంటున్నారు. మంచివాడు, మీరు అందరూ మంచివాడు అంటే 1 గంట సేపు చేసుకుంటారు. అక్కడే కూర్చొని అన్ని పారాయణాలు అన్నీ సేవిస్తున్నారు, పరమాత్మకి తెలియజేస్తున్నారు. కొంతమంది వేరే వాళ్ళు అలా ఉన్నారు. కాదు, పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళి, ఏ భగవాన్ నాకు ఇంత ఇచ్చావు కదా, నీ కృతజ్ఞత ఎలా చెప్పుకోను? అందుకన్నా మా ఇంట్లో దొరికిన పుష్పం నీకు ఉంచుతున్నా, మా చెట్టుకున్నటువంటి ఒక్క తులసి దళమే ఉంచుతున్నా. కృష్ణ పరమాత్మ అందుకనే మనం కూడా కష్టం కాకుండా చెప్పాడండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఇవి కూడా ఏకవచనమే చెప్పాడు పాపం. పత్రం అంటే ఒకటే ఏకవచనం. పత్రాణి పుష్పాణి సమర్పించండి చెప్పలేదు, బహువచనం. ఒక్క పువ్వు పెట్టు చాలు, ఒక్క పత్రం పెట్టు అంటే ఒక్క తులసి దళం పెట్టండి చాలు, కొద్దిగా నీళ్లు పెట్టండి చాలు. ఇంత సులభుడండి, గ్రహిస్తున్నామా? ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారు, అసలే ఇక్కడ ఉన్నాడండి దేవుడు, అదేదో కొమ్మ తెచ్చి పెట్టుకొని విగ్రహము. నేను నమ్మను. చాలా పెద్ద పెద్దవాడు అండి. ఇప్పుడు మన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? పరమాత్మను అసలే నమ్మని వాళ్ళు నాస్తికులు. భగవంతుని యొక్క విశ్వాసం కలిగిన వాళ్ళు ఆస్తికులు అంటారు. మనకు ఆస్తి అదే. ఏది ఆస్తి? పరమాత్మనే ఆస్తి. అది గొప్పనైన ఆస్తి. అది లేకపోతే ఇంకేమీ ఉండదండి. అది వాళ్ళు ఏమంటారు, ఇంకా ఎవరైతే ఆస్తికులై భగవంతుని విశ్వసించే వాళ్ళను పక్కదో పట్టించేదని చూస్తుంటారు. ఏముందండి, ఏం లేదు, అసలు ఏమో రామాయణం దండగా, మహాభారతం, అవన్నీ ఉట్టి కథలే. ఆ కథలన్నీ విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. నేనంటే నమ్మను, దేవుడిని నమ్మను. నేను నా కష్టం మీద నేను పనులు చేసుకుంటూ పోతున్నాను. అందరినీ కూర్చోబెట్టి ఆ నీతి సూక్తులన్నీ తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, మన కష్టం మనకు ఉంటుంది. మనం మానవుడిగా జన్మించాం. విదేశాల్లో వాళ్ళందరూ దేవుడు మొక్కుతున్నారా, వాడు బతకడం లేదా, వీళ్ళు బతకడం లేదా, ఇట్లాంటి నాస్తిక ఉపన్యాసాలు తెలియజేస్తారు. చాలా మందికి నచ్చుతాయి. వాటిలో ఏవో కథలన్నీ వాళ్ళకి నచ్చి చాలా మంది చేరుకున్నారట. వీటి కోవెలకు వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అక్కడ. ఆయన ఏమో చెప్తున్నారట, ఎందుకంటే మనకు శ్రవణం వినాలి. శ్రవణం అలవాటైంది కదా, శ్రవణం అలవాటైంది కదా. సరే, ఇప్పుడు మన కోవెల్లో ఇప్పుడు ఇక్కడ ఏం జరగడం లేదు కదా, ఆ శ్రవణం విందామని అటు వెళ్ళారు మన వాళ్ళందరూ. ఎక్కడెక్కడ కోవెలలో భక్తులు తగ్గిపోయారు. ఆ నాస్తిక సంఘాలన్నీ పెరిగిపోతున్నాయి ఇప్పుడు. అందుకని అంటే దేవుడు లేడు అని చెప్పేవాడికి కూడా ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. అట్లా అందరూ నమ్ముతారండి. పరమాత్మ లేడు అనేవాడు కూడా వాడి ఇంట్లో మంచిది దండ పెట్టుకొని, నేను నిన్ను లేడు అని చెప్పేటప్పుడు కూడా చక్కగా చెప్పని అని చెప్పుకుంటాడు. పరమాత్మ సరేలే పోనీ ఏదో ఒకటి నడిపిస్తున్నాడు, వాడి కోరిక నెరవేరుద్దాం కదా, నెరవేరుస్తాడట. అలా కాదు. మన జీవితానికి కృతజ్ఞత అవసరం, కృతజ్ఞత కాదు. కృతజ్ఞత అంటే చేసిన మేలును మరచిపోవడం. అసలే ఎప్పుడు చేసావంటారు. కృతజ్ఞత ఎప్పుడో చేసిన మేలు గుర్తుంచుకునేటటువంటి వారు. రామచంద్రుడి యొక్క గొప్పనైనటువంటి స్థితి అంటే ఎప్పుడో ఎవరో ఒక సహాయం చేస్తే గుర్తుంచుకొని ఎన్నోసార్లు పొగుడుతూనే ఉంటాడట. మీరు ఎంత సహాయం చేశారండి, ఎంత చేశారండి. ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందట. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా విద్యుత్ దీపాలు అన్నీ పెట్టుకుంటారు కదా, వెలుతురికి పెట్టేసుకున్నారట. ఆ వెలుతురు ఇంటి ముందు కూడా చక్కగా దీపాలంకరణ చేస్తున్నారు. ఆ దీపం ఏమో ఆ పక్కనంతా రాజమార్గం ఇలాగే. ఆ రాజమార్గం కూడా వెలుతురు ఉన్నది. అక్కడ ఉండవలసినటువంటి వీధి దీపాలు లేవు అప్పుడు. ఎందుకో ఏదో కారణాల వల్ల అక్కడ రావడం లేదు. ఆ సమయంలో వీళ్ళింట్లో ఆ వీధిలో ఉండే వాళ్ళ ఇంట్లో శుభకార్యం, వాళ్ళన్నీ విద్యుత్ దీపాలు పెడితే ఆ వెలుతురు అక్కడికి సోకిందట. అలా వెళ్తున్నటువంటి రాముడికి ఈ విషయం కనిపించి ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి నాకు ఎంత సహాయం చేసేవాడు. రాముడి కోసం పెట్టాడా వాళ్ళు దీపాలు? కాదు కదా.
కానీ అదే నేను రాజుగారిని ఈ రాజ్యంలో ఎక్కడెక్కడ ఏ వీధిలో ఏవేవి సౌకర్యాలు లోపించినా చేయవలసిన వాటిని నేను ఎన్ని రోజులైందో ఇక్కడ అసలు ఈ వీధి దీపాలు లేవు, నీవు దీపాలను ఇచ్చేసావు, నాకు ఇంత ఉపకారం చేసావు, ఈ మార్గం గుండా వెళ్ళే వాళ్ళకి నీ సహాయం మర్చిపోలేనయ్యా. ఇది రామచంద్రుడు. ఎందుకు మనం రామాయణం చదవాలి, ఎందుకు అయోధ్యలో రామ మందిరం ఇంత విశేషంగా నిర్మించుకోవాలి అంటే ఆ రామచరిత మన జీవన చరిత, మనం ఇలా నడుచుకోవాలని మనకు చూపించాడు కనుక అంత గొప్పనైనటువంటి శ్రీరామచరితని తలుచుకోవాలి. ప్రతి ఈ జీవుడు బాణం అనుకుంటే ఆ బాణాన్ని సంధిస్తే బ్రహ్మ అనేటటువంటి పరమపదానికి చేరుట. ఎలా చేరాలి మార్గం తెలియజేస్తున్నారు. పరమాత్మ సన్నిధికి వెళ్ళాలి, నమస్కరించాలి, పుష్పములతో అర్చించాలి, మనసులో నింపుకోవాలి. నిరంతరము మనం కోరవలసినటువంటి స్థితి ఇది. నాకు నీ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని మేము దర్శించాలి, నీ పాదములకు మంగళం పాడాలి. ఈ కోరికతోనే ఉండాలి ఎప్పుడు మనము అని మనకి తెలియజేశారు. ఈ అమ్మ పాటించినటువంటి ఈ ధనుర్మాస 30 పాటల వ్రతాన్ని మన పూర్వాచార్యులు మన ఆచార్యులందరూ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్రతం కాదండి. అమ్మ ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ఆచరించి రంగనాథుడిని వివాహం ఆడిందో అప్పటి నుండి మన ఆచార్యులు అప్పుడున్న పూర్వాచార్యులు పాటిస్తూ వచ్చారు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంది? 5000 సంవత్సరములు. 5000 సంవత్సరముల నుండి అంటే అంత పురాతనమైనటువంటిది మన ధనుర్మాస వ్రతం. అప్పటి నుండి నడుస్తున్నటువంటి ఈ వ్రతం ఎంతో మందిని అమ్మ పరమాత్మ వైపుకు నడిపించగలిగింది. భక్తి తత్పరతను చాటి చెప్పింది. అమ్మని దృష్టిలో ఉంచుకొని గోదాదేవి ఆచరించినట్టుగానే అనేక మంది భక్తులు తర్వాత వచ్చినటువంటి రామానుజులకు స్ఫూర్తి ఎవరంటే మన గోదమ్మ తల్లి. ఇలా భక్తి మార్గంలో నడిపారు. ఈ పాఠంలో ఏం తెలియజేశారు చూద్దాం. మారిమలై ముజంగిల్ మన్ని కిడందు రంగుం అన్నారంటే ఇది సీరియ సింగం అంటున్నారు. సీరియ సింగం అంటే పెద్ద సింహం. సింహం ఏం చేస్తుందట? నడిచి వద్దామనుకున్నాడు. సరే ఏం కావాలి మీకు చెప్పండి అంటే కాదు అక్కడ కాదు, మేము సభా మండపంలో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసాం చూడండి. అందుకని మనకి ఈరోజు స్వామి చక్కగా సింహాసనం పైన సింహాసనారూఢుడై ఉన్నాడు. పక్కకు గజములు అమ్మవారి ముందు చక్కగా నిల్చొని ఉన్నారు. అయితే అక్కడ కాదు, ఆ లోపల శయన మందిరంలో ఇచ్చిన మాటలు ఎక్కడ వెళ్ళిపోతాయి. మేము ఇక్కడి నుంచి అడగడం, నువ్వు ఆ లోపల నుంచి చెప్పడం కాదు నాయన, నువ్వు రావాలి స్వామి అన్నారు. అంటే సరే వస్తున్నానంటే కాదు అలా రావాలి. నిన్న చిన్నగా నేత్రములు విప్పాల్స్తూ కళ్ళు తెరవాలన్నారు. ఈరోజేమో సింహములా నడిచి రావాలని. సింహములా నడిచిన వర్షాకాలంలో సింహం ఏం చేస్తుందట? అరణ్యంలో తిరగదండి. వర్షాంతో గుహలో వెళ్ళి చక్కగా అక్కడే ఉంటుంది. ఆ గుహలో ఉన్నటువంటి సింహము వర్షాకాలం పూర్తయిన తర్వాత ఎలా లేచి నడిచి వస్తుందో ఇక్కడ వర్ణిస్తుందండి అమ్మ. గోదాదేవి చిన్న బాలిక సింహం గురించి కూడా తెలిసింది. సింహము గుహలో నిద్రిస్తుంది, వర్షాకాలం తర్వాత మేల్కొంటుంది. మేల్కొన్న తర్వాత గుహలో నుండి ఎలా బయటకు వస్తుంది, లేచి ఎట్లా నడిచి వస్తుందో నీవు అలా రావాలి. ఎక్కడికి? ఈ సభా మండపానికి. అక్కడ శయన మందిరం ఉంది, అక్కడ నుండి మన దగ్గర ఉన్న ఈ సభా మండపానికి ఇచ్చేయాలి. అరివిత్తు వేర్మైర్ బొంగ తెలివి తెచ్చుకో. మొట్టమొదలు ఆ సింహం ఏం చేస్తుంది? మెలకువ తెచ్చుకుంటుంది. కళ్ళు నెమ్మదిగా విప్పుతుంది. విప్పి తీక్షణంగా చూస్తుందండి. అటు ఇటు చూస్తుంది కదా. ముందు లేవగానేట ఇటు పక్కన ఏముంది, అటు పక్కన ఏముంది అంటే ఏమిటి? ఎవరైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలని అంటాం. సింహం చూసినట్టు ఏం చేయాలి? మనం కూడా ఎక్కడికైనా వెళ్తున్నామండి, ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తుకుంటూ పోతే అక్కడ దారిలో ఏమన్నా ఉంటే రాళ్ళు రప్పలు ఉంటే కాలుకి ఏం కాదు, ఏమవుతుంది? పళ్ళకు కదా. అందుకని మన పళ్ళు చక్కగా ఉండాలి కదా. ముందు చూసుకొని వెళ్ళాలి, పక్కలకి ఏముంది చూడాలి, ఇటు పక్కకి ఏముంది చూడాలి. అందుకనే మార్గంలో మన చక్కగా బ్యాగ్ ఒక కొత్త బ్యాగ్ కొనుక్కొని మన హాయిగా ఇట్లా సునాయాసంగా స్టైల్గా పట్టుకొని వెళ్తుంటే పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు అదే చూస్తుంటాడు కనుక లాక్కొని ఈజీగా వెళ్ళిపోతుంటాడండి. అప్పుడు దొంగ దొరకడు, ఇంకే పరిగెత్తినా కూడా దొరకడు. అందుకని అప్పుడు జాగ్రత్త ఉందా? లేదు అని అంటాం. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎటువంటి అపాయములు జరగవు. అది ఆ విషయం చెప్పడం. సింహం అంత జాగ్రత్తగా ఉంటుంది. ఏం చేస్తుంది?
అసలే సింహం చూసి మిగతా జంతువులే భయపడిపోతాయి. అయినా సరే తన జాగ్రత్తలో తానుండి ఈరోజు ఈ గుహలో ఉన్న ఇటు పక్కనేముంది అటు పక్కనేముంది అని చూసి మళ్ళీ ముందుకు నడుస్తుంది. ఆ సుగంధం వ్యాపించి ఉంటుంది, దాని అంతా దులిపేస్తుంది, దులిపి లేస్తుంది, లేచి ఎప్పాడు పేరుందు అని మోరిని విరిందు అన్ని వైపులకు ఒకసారి చూస్తుందటండి. చూసి ములంగి పురపట్టు పోదరుమా పోలే ఒకసారి గర్జిస్తుంది, గట్టిగా గర్జించి అప్పుడు ముందు గదులుతుందట. ఎలాగైతే గర్జించి ఒకసారి శరీరాన్ని అంతా సాగదీస్తుంది. ఇన్ని రోజుల నుంచి పడుకొని ఉంది కదా, అందులో లేచిన వెంటనే అన్ని దిక్కులు పరిశీలనగా చూసి గర్జించి శరీరాన్ని సాగించి జూలంతా దొలిపి అప్పుడు నెమ్మదిగా నడుస్తూ బయటకు వస్తుందట గుహ బయట. నీ వల్ల రావాలి. అట్లాగే వచ్చారు మన స్వామి, దర్శించారు కదా అప్పటి నుంచి, అట్లాగే వచ్చారు అక్కడి నుంచి. గోపికలు ఈ విధంగా కోరారు, అక్కడి నుంచి నడిచి రావాలి. నీ పువ్వై పువ్వన్నా అటసీ పుష్పము వంటి వాడు కదండి. అటసీ పుష్ప సంకాశం హారనోపుర శోభితం రత్న కంకణ కేయూరం కదా కృష్ణం వందే జగద్గురుం. పరమాత్మ కృష్ణాష్టకం కూడా తప్పనిసరిగా ఈ ప్రాతస్మరణీయంలో మనం స్మరించాలి. అటువంటి వర్ణం కలిగిన వాడు, అతసీ పుష్పము వంటి వర్ణము కలిగినటువంటి పరమాత్మ అండి. ఆ పరమాత్మ నీవు నిద్ర మేల్కొని ఉన్ కోయిల్ నిన్ రింగనే పోందరులి. కోయిల్ అంటే ఏమిటి చెప్పుకున్నాం ఇదివరకు కూడా. కోయిల్ కహ ప్లస్ ఇల్, ఇల్ అంటే ఇల్లు, కహ అంటే కహ ప్లస్ ఇల్ కోయిల్ అవుతుంది. కోవిల మనం అంటున్నాం. కోయిల్ కహ అంటే పరమాత్మ అని అర్థమండి. కహ అంటే పరమాత్మ, ఇల్ అంటే ఇల్లు, పరమాత్మ అంటే భగవంతుడు, భగవంతుని యొక్క ఇల్లు. ఉన్ కోయిల్ నిన్రింగనే పోందరులి. నీ భవనం నుండి అంటే నీ ఇల్లు, అది నీ భవనం నుండి ఇచ్చడికి వేసేయవలసింది. ఎక్కడికి? మన కాలనీలో ఉన్నటువంటి మన కోవెల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కోవెల్లో ఉన్నటువంటి సభామండపం ఇదంతా. ఈ సభామండపంలో చూడండి రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని చక్కగా అలంకరించి మనం ఉంచాము. ఈ గోపికల బృందం అంతా అక్కడ ఉన్నటువంటి ఆ సింహాసనం పైకి వచ్చి కూర్చొని మేము అడిగినటువంటి మా యొక్క విన్నపాలను వినవలే చెప్పారు. అక్కడికి వచ్చి కూర్చోవాలి. అంటే ఎటువంటి సింహాసనము? విలక్షణమైనటువంటి సింహాసనం. సింహాసనం పైన కూర్చొని ఏదైనా తెలియజేస్తే అది తప్పనిసరిగా నెరవేరుతుందండి. కృష్ణ పరమాత్మ ఒక రథాన్ని నడుపుతున్నాడు అనుకోండి, ఆ రథం పైన ఉన్నప్పుడు ఆయన చేయవలసిన పని ఏమిటో అది చేస్తాడు కదా. అర్జునుడు వెంట వెళ్ళినప్పుడు అసలు ఆయుధం పట్టాలి అన్నాడు, తర్వాత పట్టాల్సి వచ్చింది, అది వేరే. ఎక్కడ ఏ సమయంలో నువ్వు ఏం చేస్తావో అది చేస్తాడు. గోపికలతో ఆడుకునేటప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళందరూ పాపం నదిలో వెళ్ళి స్నానం ఆచరిస్తున్నారు. తర్వాత వచ్చాడు ఆలస్యంగా. ఓహో మీరు ఇక్కడ ఉన్నారా, సరే వస్త్రాలన్నీ ఏం చేశాడు? చీరలన్నీ మూట గట్టె చిన్ని కృష్ణుడు కదా. అందుకని అవన్నీ మాయం చేశాడు. నువ్వు ఇట్లాంటి మాయల గారివి లోపల నుంచి ఏం మాట్లాడటం లేదు, రమ్మన్నారు పైన. యా మంద కార్యం ఆరాయందు అరుళ్. అప్పుడు నీ వచ్చి సింహాసనం పైన నీవు చక్కగా ఆసీనుడు అయితే అప్పుడు మేము అడగవలసినటువంటి విధానాన్ని మేము అడుగుతాము. అప్పుడు నీవు అరుళ్ అంటే కృప చేయి. మేము అడిగినటువంటి విషయాన్ని నీవు కృప చేయవలసింది, పరిశీలించి కృప చేయంటున్నారు. యా మంద కార్యం ఆరాయందు అరుళ్. ఆరాయందు అంటే పరిశీలించు. మేము వచ్చినటువంటి కార్యాన్ని మేము నీకు విన్నవిస్తాము, విన్నవించిన దానిని పరిశీలించి మేము అడిగినటువంటి వస్తువులను మాకు కృప చేయవలసింది. ఎంత చక్కగా చెప్తున్నారండి. అంత చెప్పొచ్చా? అంటే వాడు కోరికలు కోరడానికంటే ముందు ఇన్ని షరతులు పెట్టారు. మనం ఏం చేస్తున్నాం? కనిపించగానే ఆ ఉన్న క్షణంలో ఎన్ని చెప్పేసుకుంటాం, మేము కళ్ళు మూసుకోవడం చెప్పేసుకోవడం. దర్శించడానికి వెళ్ళి చూసారా పెరుమాళకి మన శనివారం చూసారా అండి, ఎంత చక్కటి తులసిమాలండి. ఆహా అద్భుతంగా అనిపించింది. పెరుమాళ్ళు మన వెంకటేశ్వర స్వామి పెద్ద తులసిమాల, నిన్న మల్లెపూలతో మాల, తెల్లటి చామంతి పుష్పాలతో మాలండి. ఇవన్నీ దర్శిస్తున్నామా? ఆహా స్వామి ఈరోజు విశేషంగా అద్భుతంగా ఉన్నారు అనిపిస్తుంది మనసుకి. చూస్తే చక్కగా నవ్వుతున్నట్టు ఆహా, లేకపోతే కళ్ళతో ఈరోజు బాగున్నాను అన్నట్టు. మన దృష్టితో మనము పరమాత్మను అలా చూడగలిగితే పరమాత్మ మనకి సందేశం అందిస్తుంటారు. అదేవిధంగా ఈరోజు కూడా అలంకారం చాలా చక్కగా చేశారు మన అర్చక స్వామి.
పరమాత్మ కృష్ణ పరమాత్మ అంటే అసలు దృష్టి మరల్చుకొస్తుందండి? లేదు. అసలు ఆ చిలక కూడా అలాగే చూస్తూ ఉండిపోతుందట కృష్ణ పరమాత్మకి. గోదావరి పంపిస్తే వచ్చినటువంటి ఆ చిలక ఏం చేస్తుంది? ఆ సౌందర్యాన్ని చూస్తూ అసలు ఉండలేకపోతుంది. అధర సౌందర్యం, నేత్ర సౌందర్యం, కాల సౌందర్యం, కపోల సౌందర్యం, చిబుక సౌందర్యం. పరమాత్మ అసలు ఎక్కడ దర్శించాలని నిన్ను ఎంతసేపు దర్శించినా తనివి తీరడం లేదు అంటూ చూస్తుందట. ఆ విధంగా మన భక్తులైనటువంటి గోదాదేవి గోపికల బృందం అంతా కూడా ఈరోజు పర్వత గుహలో వర్షాకాలంలో నిద్రించినటువంటి సింహము వలె లేచి ఇక్కడికి విచ్చేసి మేము కోరినటువంటి వాటిని పరిశీలించి అనుగ్రహించవలసింది అని విన్నపం చేశారు. పరమాత్మ సరే అన్నాడు. వారి మాటను ఆలకించాడు. భక్తుల యొక్క మాటను కాదనకుండా నెరవేర్చేటటువంటి పరమాత్మ శీర్య సింహం అన్నారు. శౌర్యం కలిగినటువంటి సింహం అండి. మనకు మొదటి పాశ్రంలో కూడా ఒక సింహం అని చెప్తారు. మొదటి పాశ్రంలో ఒక సింహం వస్తుంది, ఇక్కడ ఒక సింహం వచ్చింది. అక్కడ ఏ సింహం? మొదటి పాశ్రం ఏం చేశారు? మార్కళి తింగళ్ మది నిరంజనన్నాడాల్ నిరాడ పొదువీర్ పొదుమిలో నీరుడయిర్ ஷீருமழுகு மாயப்பாடி செல்வன் சிறுமீராள் கூர்வேல் கொடிந்தொழிலன் నందగోపన్ కుమరన్ ఏరారంద కన్ని యశోదై. ఏం సింహం? ఇళం సింహం అంటే లేత సింహం అట, చిన్న సింహం, సింహం పిల్ల అనమాట. సింహ కిషోరం అంటారు. ఎక్కడ? యశోదమ్మ దగ్గర. యశోదై ఇళం సింహం. ఇక్కడ శీర్య సింహం, పెద్ద సింహం లాగా, శౌర్యం కలిగినటువంటి సింహం లాగా నడుస్తూ రావాల్సింది. పరమాత్మకి చతురాత్మ చతుర్వ్యూహ, చతురాత్మ చతుర్వ్యూహ చతుర్గతి ఉందా? 4 రకాల గతి ఉన్నటువంటి పరమాత్మకి. ఇది మన శ్రీరంగంలో పెరుమాళ్ళకి ఉత్సవాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా 4 గతులని నడిచి చూపిస్తారు. వృషభ గతి అని, గజగతి అని. ఎంత చక్కగా ఉంటుందట అటువంటి విధానాన్ని. అంటే మనకు కోవెల నుండి ఉత్సవాలు జరుగుతుంటాయి కదా, ఆ ఉత్సవాలు జరుగుతూ సభా మండపంలోకి పెరుమాళ్ళని వేంచేపు చేసే క్రమాన్నే ఈనాడు పాశ్రంలో అమ్మ అదే వర్ణించి చెప్తుంది. ఆ వర్ణనని మనము దర్శించగలగాలి. అందుకే ఉత్సవాలన్నీ దర్శిస్తూ ఉండాలి. మనం చేయవలసిన పని ఒకటే అండి. కోవెలకు వస్తే పరమాత్మ ఎక్కడెక్కడ ఉన్నాడో ఆయన దర్శించడమే మన పని. దర్శించారు. ఎలాంటి పరమాత్మను దర్శించారు? ఒక్కొక్కడు నడిచే సౌందర్యాన్ని దర్శించాలటండి. నడుస్తున్నటువంటి సౌందర్యాన్ని, పరమాత్మ యొక్క నడక సౌందర్యాన్ని దర్శించినటువంటి వాడు దశరథ మహారాజు. ఎప్పుడు పిలిచేవాడు, రామా ఒకసారి రావా అంటే, ఆ నాన్నగారికి ఏమిటండి అని, ఎక్కడో రాముడి మందిరం, పెద్ద చక్రవర్తి కదండి, రాముడికి ఒక మందిరం ఉంటుంది అక్కడ. రామ అనగా ఆ నాన్నగారు వస్తున్నాను అక్కడి నుంచి తండ్రి దగ్గరకు వచ్చేవాడట. అలా వస్తూ ఉంటే చూస్తూనే ఉండేవాడటండి. తనివి మీద చూసేవాడు దశరథ మహారాజు. తర్వాత చెప్పండి నాన్నగారు, ఏం లేదు. మళ్ళీ నడిచి వెళ్ళేవాడండి ఆయన భవనంలోకి. వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడాలనిపించేదట దశరథ మహారాజుకి. కుమారుడిని చూడాలనిపించేది. మళ్ళీ రామా పిలిచేవాడు, మళ్ళీ నడిచి వచ్చేవాడండి. అలా ఎన్నిసార్లు పిలిచాడో తెలియదట. ఎందుకు నాన్న పనేం లేదు, ఇన్నిసార్లు పిలుస్తున్నావు? మన పిల్లలైతే, మనమైతే. కానీ రామచంద్రుడు ఏమీ అనేవాడు కాదు. నాన్నగారు చెప్పండి, అరే ఎందుకో పిచ్చనేం లేదు, వీళ్ళు ఆహా ఏమి సౌందర్యం, నడక సౌందర్యాన్ని అలా దర్శించి పునీతులయ్యాడట దశరథ మహారాజు. అదేవిధంగా నిద్రా సౌందర్యాన్ని దర్శించారండి. పరమాత్మ యొక్క నిద్రా సౌందర్యాన్ని దర్శించినటువంటి వారు విశ్వామిత్రుల మహర్షి కదా. విశ్వామిత్రుడు తాటకి సంహారానికి తీసుకొని వారం రోజుల యాగ రక్షణ కోసం వెళ్ళినటువంటి ఆ 12 సంవత్సరముల బాలుడైన రామచంద్రుడిని నిద్రా సౌందర్యం చూసి కౌసల్య సుప్రజ రామన్ సుప్రభాతం పాడాడు. కూర్చున్న సౌందర్యాన్ని దర్శించాడటండి సుగ్రీవుడు. సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆసనం వేస్తాడు. ఆసనం ఉంచి కూర్చొని అని కూర్చుంటే రాముడి యొక్క కూర్చున్న సౌందర్యాన్ని చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు సుగ్రీవుడు. అలాగే నిల్చున్న సౌందర్యాన్ని దర్శించారటండి. ఎప్పుడు వానరులందరూ దర్శించారట. సముద్ర పోటున నిల్చున్నారు, అక్కడేమో వారధి కడుతున్నారు. ఆ సమయంలో పరమాత్మ కోదండం పట్టుకొని అక్కడ నిల్చొని ఉంటే ఆహా నిల్చున్న సౌందర్యం రామచంద్ర స్వామి అని వానరులంతా కూడా దర్శించి పునీతులయ్యారట. అందుకనే మనకు ఒక సందేహం కలుగుతుంది. పెరుమాళ్ కోవెళ్లలో అంతటా నిల్చున్న స్వామి ఉండొచ్చు కదా. ఒకతోనేమో శయనించిన, శ్రీరంగం వెళ్తే శయనించిన పెరుమాళ్ళు,
తిరుమల వెళ్తే నిల్చున్నటువంటి పెరుమాళ్ళు, మరొక చోట కూర్చున్న పెరుమాళ్ళు. ఎందుకంటే ఇన్ని రకాలుగా ఏదో ఒక రకంగా ఉండొచ్చు కదా అంటే భక్తుల యొక్క ఆర్తిని తీర్చడానికి స్వామి ఆయా చోట్ల ఆయా దివ్య దేశాలలో అలా వేంచేసి ఉంటారు. అంతేకాదు ఇంతమంది దేవతలు ఎందుకు మీకు, రాముడు కృష్ణుడు గోవిందుడు మాలం అందరూ ఒకటే అంటున్నారు కదా అంటే మన సౌకర్యం కోసమే. మళ్ళీ కొంతమందికి రాముడిని పూజించాలని ఇష్టం, అప్పుడు రామచంద్రుడు. లేదండి మాకు కృష్ణుడు ఇష్టం, మా ఇంటి దైవం కృష్ణుడు అండి కృష్ణుడు. లేదండి మాకు మరొక దైవం ఇష్టం. అలా పరమాత్మ ఎన్ని సహస్రనామాలలో ఎన్ని రకాలంటే అన్ని రకాలు. మన సౌకర్యం కోసం శ్రీమన్నారాయణుడే అనేక రకాలుగా మనకు దర్శనం ఇవ్వడానికి విభవ అవతారాలలో ఇచ్చేసినటువంటి వైనాన్ని ఈనాటి. ఆ తర్వాత విభవ స్వరూపము, అంతర్యామి స్వరూపము, అర్చ స్వరూపము, ఈ 4 స్వరూపాలను దర్శింపజేసేటటువంటి విశేషమైనటువంటి పాసురమే మారిమలై అనేటటువంటి పాసురం. దీనికి అందుకనే బృందావన సింహాసన పాటు అని ఈ రోజున గోపికలందరూ ఆనందించారు. సరే సరే వస్తున్నానులే, మీ కోరిక నేను ఎందుకు కాదనాలి అని ఎలా వీళ్ళు తెలియజేశారో అదే విధంగా మేల్కొని మెల్లిమెల్లిగా నేత్రములను తెరిచి కింకిని వాయించేదాన్ని నిన్న చెప్పినట్టుగా నెమ్మదిగా నేత్రములను తెరుస్తుంటే వాళ్ళు ఆ సౌందర్యాన్ని తిలకిస్తున్నారు, చూస్తున్నారట మన గోధమ్మ గోపికలంతా. ఆహా పరమాత్మ యొక్క దివ్య నేత్ర సౌందర్యాన్ని చూసి తరించిపోతున్నారు. అలా మెల్లిమెల్లిగా నడుస్తూ శీర్య శింగము వలె వచ్చి ఈ సింహాసనం పైన కూర్చున్నారట. రేపటి రోజు వచ్చి కూర్చున్నటువంటి స్వామికి మంగళం పాడతారు. ఈ రోజు పిలిచిన వెంటనే భక్తుల యొక్క సౌలభ్యం కోసం పరమాత్మ విచ్చేసి సభా మండపంలోనికి విచ్చేశాడు కనుకనే ఇవాళ విశేషంగా బృందావన ఉత్సవం అని. ఇవాళ బృందావన ఉత్సవం గోపికలందరూ కూడా అప్పుడు ఆనందంతో గోలలు తెచ్చుకున్నారు. ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసి తర్వాత ఆ కార్యక్రమంలోకి బృందావన కార్యక్రమంలోకి వెళ్దాం. மாரிமலை முழங்கில் மண்ணை கிடந்து ரங்கும் சீரிய சிங்கம் மறைவத்து தீவிழித்து வேறு மயில் பொங்க வெப்பாடும் பேருந்துதறி மூரிலிருந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா ஒரு கோயில் நின்றங்களே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காளிய மாராயன் கருளேலோரெம்பாவாய் నీలా తుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోత్సిష్టాయాం స్రజనిగణితం యాబలాత్రుత్య భూతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.